హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీవీకే ఎంటర్టైన్మెంట్స్. ఏంటి ఈరోజు స్పెషల్? ఇద్దరు ఒకటే టాప్స్ వేసుకున్నారా అనుకుంటున్నారా? మా వదినండి ఈమె, మా అన్న వాళ్ళ వైఫ్. మేము ఈరోజు ఫ్రైడే అని చెప్పి ఇద్దరం ఒకటే టాప్స్ వేసుకుందాము అని చెప్పి వేసుకుంటున్నాము. ఇన్ని రోజులు డెలివరీ అయిన పత్తాలు, ఫ్యామిలీ ప్లానింగ్ పత్తాలు ఉండి ఉండి నాలుక చచ్చు పడిపోయిందండి. సో మా వదిన్ని అడిగాను, టేస్టీగా అండ్ స్పైసీగా ఏమన్నా చేయి తల్లా అని చెప్పి అడిగాను. సో చేస్తా అని చెప్పింది. ఈ తల్లా అనే లాంగ్వేజ్ మా ఇద్దరి మధ్య కామన్ అనమాట. మేమిద్దరం కామెడీగా అలాగా పిలుచుకుంటాము ఒకరినొకరు. పేరుకి మేము వదిన ఆడబిడ్డలైన ఫ్రెండ్స్ లాగా ఉంటామండి, క్లోజ్గా. ఇంకా సిస్టర్స్ లాగా కూడా ఉంటామండి. స్పైసీగా అండ్ టేస్టీగా అడిగాను కదా, సో అందుకని మా వదిన నా కోసం చికెన్ కర్రీ అండ్ కుష్కా అయితే చేస్తా అనింది. సో దానికోసమని షాప్కి వెళ్తున్నాము, ఇంగ్రీడియంట్స్ కోసం షాప్కి వచ్చేసామండి. మా వదిన ఏమేమి కావాలో చెప్తూ ఉంది. వాళ్ళకి ఇంట్లో కొన్ని ఉండవు కదా, అవైతే తీసుకుంటుందండి. ఏ తీసుకుందో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మటన్ మసాలా, చిన్నది పెరుగు ప్యాకెట్ ఒకటి, అలాగే పుదీనా ఒకటి తీసుకున్నాం. అలాగే చికెన్ షాప్లో చికెన్ కూడా తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇంటికి రాగానే బియ్యం కడిగి నానబెట్టింది. నాకు 2 తెల్లగడ్డలు అయితే ఇచ్చింది ఒలవమని. అండ్ ఆమె కూడా టమోటా, ఎర్రగడ్డలు అండ్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటుందన్నమాట. కావాల్సినవి రెడీ చేశాక మిక్సీ పట్టుకుంటుందండి. టమాటా, ఎర్రగడ్డ అవి పేస్ట్ చేసుకుంటుంది. వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి అండ్ నూనె వేసి బాగా కాగాక బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, యాలకులు అవైతే వేసిందండి. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి. నేను గరిటె కోసం చూస్తున్నా అండి, గరిటె ఎత్తుకుంటున్నా. ఇంకా వాటిని మిక్స్ చేయాలి కదా, సో అందుకనేసని మా వదిన వండుకొని అక్కడ లేదు ఇక్కడ ఉంది, షింక్లో ఉంది అనేసి అని చెప్తోంది. సో తను కడుక్కుంటా ఉంది ఇంకొక గరిటె కోసం. ఈ గరిటె వద్దు అనేసి అని దాన్ని దగ్గర నుంచి చూస్తుంటే భయం వేస్తుంది, కంట్లో ఎక్కడ పడుతుందా అని చెప్పి ఎగిరి పడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మాడిపోకుండా మిక్స్ చేయడానికి త్వరగా కడిగి తుడుస్తూ ఉంది. వాటర్ ఉంటే మళ్ళీ నూనెలో ఎగిరి పడుతుంది కదా, సో అందుకోసమని తుడిచి మిక్స్ చేస్తుంది మా వదిన. దానిలోకి ఇంకేం వేయాలో అవన్నీ ఎత్తి దగ్గర పెడుతున్నాను నేను, కొంచెం దూరంగా ఉంటే. నెక్స్ట్ మా వదిన పచ్చిమిర్చి అయితే వేస్తుందండి. వేసి ఒకసారి తిప్పుతా ఉంది మొత్తం కలిసేలాగా. నాకు అక్కడ సరిగ్గా కనిపించట్లేదు, కుక్కర్లో అడుగున ఉంది కదా, సో అందుకని నిక్కి చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తుందండి వదిన. వేసి మళ్ళీ ఓసారి కలుపుతూ ఉంది. ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువగా అనిపించింది మా వదినకి, సో అందుకనేసని ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యూస్ చేస్తుందండి మా వదిన. సో మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేస్తుందండి. ఆయిల్ కరెక్ట్గా వేసుకుంటేనే కదా అన్నీ సరిగ్గా కుక్ అవుతాయి. నెక్స్ట్ రుచికి తగినంత కారం అయితే వేసుకుంటుందండి. మళ్ళీ ఓసారి కలుపుకుంటుందండి. మా వదిన కరివేపాకు తెమ్మనింది చెట్లో నుంచి. ఇది మా చెట్టేనండి, ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకొని వెళ్తున్నాను. పదండి వెళ్ళి ఇచ్చేద్దాం వదినకి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు కడిగేసి మా వదిన వేస్తుందండి. మళ్ళీ ఓసారి కలుపుతా ఉంది, బాగా మగ్గనివ్వాలి కదా అవన్నీ. నెక్స్ట్ టమాటా, ఎర్రగడ్డ పేస్ట్ అయితే కొద్దిగా వేస్తుందండి మా వదిన. వేసాక మళ్ళీ ఓసారి అయితే కలుపుతుందండి, అడుగంటకుండా ఉండాలి కదా, సో అందుకని. చూడండి ఓసారి మసాలా బాగా కుక్ అయ్యేదాకా, పచ్చి వాసన పోయేదాకా అలా మగ్గనిద్దాము కొద్దిసేపు. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేస్తుందండి. ఉప్పు వేసాక కలపాలి కదా, సో నేనైతే మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. దీని మీద మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామండి. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగిస్తుందండి మా వదిన.
అందులో కొద్దిగా ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు అవి వేగాక టమాటా ఎర్రగడ్డ పేస్ట్ వేస్తుంది. నేను కలుపుతున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తుంది మా వదిన. అండ్ నేను వచ్చేసి పసుపు వేస్తున్నాను కొద్దిగా. వేసాక మళ్ళీ ఓసారి అయితే కలుపుతున్నానండి. ఈలోపు ఈ మసాలా వేగిందో లేదో చూద్దాం రండి. నాకు సరిగ్గా కనిపించట్లేదు, అందుకని నిక్కి చూస్తున్నాను. తను మిక్స్ చేసి చూస్తుంది. జయవంత్ని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బియ్యం తిని తిని అలవాటైపోయి బియ్యం చూడగానే మళ్ళీ తినాలనిపించింది. సో అందుకని తినేసాను కొద్దిగా. బాగుంది తింటుంటే. ఈలోపు మా వదిన కొద్దిగా కారం అయితే వేసింది. కర్రీలో వేసి కలుపుతా ఉంది. అండ్ రైస్ మిశ్రమంలో కూడా కొద్దిగా కారం అయితే వేస్తుందండి. వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతా ఉంది. నెక్స్ట్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తుందండి. నేను కూడా వేస్తున్నాను చూడండి. నేను వేస్తుంటే కలుపుతా ఉంది చూడండి. నెక్స్ట్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. అందులో కొద్దిగానే ఉంది, సో కొద్దిగానే వేస్తున్నాను ఉన్నది. ఈలోపు మా వదిన అటు సైడ్ ఇటు సైడ్ రెండు మేనేజ్ చేస్తూ ఉందండి. నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ కొద్దిగా కర్డ్ అయితే యాడ్ చేస్తుందండి దాంట్లోకి. మసాలా అండ్ కర్డ్ వేసాక కలుపుతుందండి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ అందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తుందండి. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసిందండి. నెక్స్ట్ కర్రీలో చికెన్ అయితే వేస్తుందండి. అందులోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు అండ్ రైస్ అయితే వేస్తుందండి. వాటర్ వేసాక రైస్ వేయాలి కదా, సో రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. తర్వాత కర్రీని ఒకసారి కలుపుకొని అందులో ఇంకొంచెం కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అలాగే పెట్టేద్దామండి. చికెన్ కర్రీ ఉడకడానికి టైం పడుతుంది కదండి, సో అందుకని అలాగే పెట్టేసి ఈలోపు విజిల్స్ కూడా వచ్చేస్తాయండి. రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దాం పదండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి. రైస్ చూద్దాం పదండి. వేడి వేడిగా పొగలు వస్తుంది, బాగా కుక్ అయిందండి చూడండి, బాగుంది. ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తుంది చూడండి మా వదిన. వేడి వేడిగా పొగలు వస్తా భలే ఉంది కదండి. ఈ రైస్లోకి చికెన్ కర్రీ వేసుకొని వేడి వేడిగా తింటుంటే అబ్బబ్బా భలే ఉంటుంది కదండి. తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మా వదిన అయితే చాలా బాగా చేసిందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.